ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో రోజుకో హత్య సంచలనంగా మారింది. నిన్న పరువు హత్య ఘటన మరొక ముందే ఇవాళ మరో మర్డర్ జరిగింది. హయత్ నగర్ లో గుర్తు తెలియని దుండగులు వ్యాపారవేత్త కాశీరావును గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని హత్యకు గల కారణాలపై క్లూస్ టీం ద్వారా దర్యాప్తు చేపట్టారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. రైట్ యామిని, ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్లో నిన్న చూసుకున్నట్లయితే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ నాగమణి హత్యకు గురి కావడం సంచలనం రేపింది. అయితే అది మరవక ముందే హైదరాబాద్ నగరంలో మరోసారి అదే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు కాశీ అనే వ్యక్తిని మాత్రం అతి దారుణంగా కిరాతకంగా చంపాడు. అతని దగ్గర కొంతకాలం నుంచి పరిచయం ఉన్న శేఖర్ అనే వ్యక్తి దాదాపుగా శేఖర్కు కావచ్చు ఇటు కాశీకి దాదాపుగా 4 లక్షల రూపాయల డబ్బుల వ్యవహారంలో చూసుకున్నట్లయితే 4 లక్షల రూపాయలు వడ్డీకి తీసుకున్నట్లు కూడా శేఖర్ అయితే తెలపడం జరిగింది. అయితే ఆ 4 లక్షలు తిరిగి అడగడానికి వాగ్వాదానికి ఇద్దరు ఇటు కాశీ కావచ్చు లేదంటే శేఖర్ ఇద్దరి మధ్య వాగ్వాదాలు పెరిగి దీనికి హత్యకు దారి తీసిందని కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఇదే విషయంలో శేఖర్కి తోడుగా తన దగ్గర పనిచేస్తున్న కావచ్చు ఒక మిత్రుడు తనకు హెల్ప్ చేసి కాళ్ళు చేతులు కట్టేసి అతి దారుణంగా గొంతుపై కత్తితో నరికి చంపడం మాత్రం హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కలకలం రేపుతుంది. అయితే వరుస హత్యలతో మాత్రం నగరంలో మాత్రం ఎటు చూసినా కూడా నగరంలో రోడ్లు మాత్రం రక్తపు మడుగులై నిలుచుంటున్నాయి. అంటే దాదాపుగా ఎటు చూసుకున్నా వారానికి దాదాపుగా హైదరాబాద్ నగరంలోనే 5 నుంచి 8 హత్యలకు దారితీస్తుంది. దీన్ని అరికట్టడానికి మరింత పోలీస్ బలగాలు కావచ్చు లేదంటే పోలీస్ శాఖ మరింతగా అలర్ట్గా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు తరచూ చూసుకున్న మర్డర్ కేసుల విషయాలలో ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూ కావచ్చు లేదు అనంటే ఇతర అక్రమ సంబంధాలకు మాత్రం తావిగా తరచూ ఎంత ఇది చేసుకున్నా ఎందుకంటే గాంజా మత్తులు కావచ్చు లేదంటే ఇతర మనస్పర్ధల సందర్భంగా మాత్రం హత్యకు దారితీస్తున్నాయి. ఆస్తి విషయాల్లో కూడా చూసుకున్నా నిన్న ఏదైతే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ సంబంధించిన నాగమణి కానిస్టేబుల్ అయ్యకుండా ఒక ఆస్తి విషయంలో తన సొంత తమ్ముడు నరికి చంపడం కసితో నరికి చంపడం మాత్రం కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఒక పోలీస్ డిపార్ట్మెంట్ హత్య జరిగినా కూడా పోలీస్ శాఖ నిజంగానే ఇంకా పట్టించుకోవట్లేదా? ఈ హత్యలకు దారి తీస్తుంటే ఎందుకంటే ఇప్పటికే హయత్ నగర్లో చూసుకున్నా కూడా లేదు అంటే హైదరాబాద్ వాసులకు కూడా గుబులు పుట్టిస్తున్న సమయం అయితే ఏర్పడుతుందని కూడా చెప్పుకోవచ్చు యామిని.